ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రతినిధి రాజీవ్ రంజాన్ మిశ్రా కాకినాడకు విచ్చేశారు. వర్గీకరణపై కలెక్టరేట్ లో ఆయన వివిధ సంఘాల నుండి అభిప్రాయాలు సేకరించారు. దీనిని వ్యతిరేకిస్తూ మాల మహానాడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడ కలెక్టరేట్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశించారు. కాకినాడకు వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్ పూర్తిగా పోలీసుల నిఘాలో ఉంది. తమ అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చేవారిని పోలీసులు తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు. కాగా దాదాపు 200 మందికి పైగా కాకినాడ కలెక్టరేట్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. That particular thing was also implemented for few years. Why I am mentioning, because for few years if you go into some old records, you will find out those kind of subcastes which were actually used. It was expected that it will be challenged in the court, and it was challenged in the court. Initially AP High Court had some objection, later on this act came, then it got implemented, then High Court agreed, but this was also challenged in Supreme Court. And in Supreme Court, ultimately on the Mr. Chinnaya's case, Supreme Court actually overturned the decision of the state government, saying that this subcategorization cannot be done by the state government. And then naturally, the government had to cancel that act and the rules and all those actions, and then actually subcategorization stopped there. The demand for subcategorization continued. రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఐఏఎస్ రిటైర్ అధికారి గారు కాకినాడ జిల్లా కలెక్టరేట్కి విచ్చేస్తున్నారు. ఏదైతే రంజీవ్ మిశ్రా గారు ప్రతి ఒక్క 59 ఉప కులాల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైతే వర్గీకరణ అమలు జరగాలన్నదే విషయంతో ఈరోజు అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకున్నారు కలెక్టరేట్కి వచ్చి. అదేవిధంగా రంజీవ్ మిశ్రా గారికి మేము 59 ఉప కులాల వారు అందరూ కూడా ఎస్సీ, మాదిగ, రెల్లి, జంగ, పొడగ మొత్తం అందరూ కూడా చూచి వీళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా కులాల వారు ఒక్కొక్క మండలం నుంచి కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి చాలా మంది ఇచ్చేశారు. ఇదే విధంగా భారీగా సంఖ్యతో ఈరోజు కలెక్టరేట్ని వచ్చి వినతి పత్రాలు అందించడం మేము చాలా ఆనందదాయంగా ఉంది. ఏదైతే రంజీవ్ మిశ్రా గారు ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం మనం అబ్జర్వేషన్ చేస్తున్నారో ఇంతమంది మాదిగ ఉప కులాల అందరూ కూడా అందరికి కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం అమలు జరగాలని మేము అందరూ కూడా ఆయనకి వినతి పత్రాలు అందించుకున్నాం. అదేవిధంగా మాదిగ ఉప కులాలే కాకుండా రెల్లి సామాజిక వర్గం నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కలెక్టరేట్కి వచ్చి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి ఏదైతే మా అట్టడుగు ఉన్న వర్గాలకు ఏదైతే విద్యలోనూ కూడా ఉద్యోగాల్లో కూడా అలాగే రాజకీయ రంగంలో ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఎంపీ కూడా అదేవిధంగా ఒక కార్పొరేటర్ కూడా ఒక జడ్పీటీసీ కూడా ఏదైతే అవకాశాలు కల్పించుకుంటా ఈరోజు 59 ఉప కులాలు వెనుకబడి ఉన్నామో వాళ్ళందరి కోసం కూడా మేము మన రంజీవ్ మిశ్రా గారికి వినతి పత్రం అందించాం. అదేవిధంగా ఒక ఐఏఎస్ కలెక్టర్ కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరే ఉన్నారు. అదే కాకుండా రిజర్వేషన్ పరంగా చూస్తే కనీసం 50% ఐఏఎస్ కలెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ డీజీలు కానీ ఐఏఎస్ కానీ అదే మన సిఏలు కానీ ఎస్పీలు కానీ అలాగే మన ఎస్సీలు కానీ ఈ విధంగా అన్ని 59 ఉప కులాల్లో కూడా ఉండే విధంగా చూడాలని మేము అందరం లెటర్ ఇచ్చి రాతపూర్వకంగా రాసి వినతి పత్రాలు అందించాం. ఆయన స్పందించి మా అందరం లెటర్లు తీసుకొని మీ కార్యక్రమాన్ని తత్వరమే పరిష్కారం చేస్తారని ఆయన మాట ఇచ్చారు. అదేవిధంగా రంజీవ్ మిశ్రాన్ గారికి ఈ పత్రాలు తీసుకున్న రంజీవ్ మిశ్రాన్ గారికి మేము శుభాకాంక్షలు తెలుపుకున్నాము. ధన్యవాదాలు అందరూ.